ఈరోజు ఎంతోమంది విశ్వాసులు అని పిలబడుతున్న వారు విశ్వాసంలో నిలవట్లే, విశ్వాసంలో బ్రతకట్లే, విశ్వాసంలో జీవించట్లే, విశ్వాసాన్ని కోల్పోయిన వారు ఉన్నారు. ఇక్కడ ఉన్న మిమ్మల్ని అడుగుతున్నారు, మీ జీవితంలో విశ్వాసం ఉందా? ఎందులో మీ విశ్వాసాన్ని కనబరుస్తున్నారు? ప్రతి ఒక్కరు ఏదో నమ్ముతున్నారు. దేవుడు నాకు ఇది చేస్తాడు, పలానా చేస్తాడు, పలానా జరిగిస్తాడు, పలానా అనుగ్రహిస్తాడు, పలానా చూపిస్తాడు, పలానా 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 ఎదురు చూస్తున్నాము. కానీ ఈరోజు చాలామందికి దేవుడు జవాబు ఇవ్వకపోతే ఎగ్జాస్ట్, ఇంక అంతేనేమో, ఇంక అవ్వదేమో, ఇంక కుదరదేమో, ఇంక దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో, ఇంక దేవుడు నన్ను మర్చిపోయాడేమో. పేరుకు క్రైస్తవులు అని చెప్తున్నారు కానీ దేవుని సన్నిధిలో స్వతంత్రత లేదు, ఆనందం లేదు. కారణం ఏంటంటే దేవుని మీద అలిగిన మనసు. అయ్యో అయ్యో మేము దేవుని మీద అలగలేదండి. కాదు, మనసులో లోపల నిజంగా చెప్పు. హృదయపూర్వకంగా ప్రార్థన చేయగలుగుతున్నావా, లేకపోతే ప్రార్థన చేస్తే ఏముందంటున్నావా? నీకు అడిగిన వెంటనే ఎవరైనా ఏదైనా ఇస్తే నెక్స్ట్ అడిగేటప్పుడు ఎలాగ అడుగుతారు? ఎక్స్పెక్టేషన్తో వెళ్తారు, ఆశతో వెళ్తారు. నాకు ఇస్తారని విశ్వాసంతో వెళ్తారు. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మీరు అడిగినవి మీరు పొందుకున్నారని మీరు నమ్మినట్లయితే అప్పుడు మీకు అనుగ్రహించబడుతుందంట. నమ్మకపోతే లేదంట, నమ్మితే ఉందంట. ఈరోజు ఎంతోమందికి విశ్వాసం లేకుండా ప్రార్థనలు, విశ్వాసం లేకుండా కూటిగలు, విశ్వాసం లేకుండా క్రైస్తవత్వం అంటాము. అసలు క్రైస్తవులు అని పిలుస్తానికి ముందు వారిని విశ్వాసులు అని పిలిచారు. అంటే వారు యేసుని నమ్మినవారు, వారు యేసుని వెంబడించిన వారు, వారు యేసు మార్గంలో నడిచిన వారు. ఇక్కడ ఉన్న మనందరం పరీక్షించుకోదాం. నిజంగా యేసు మార్గంలో నడుస్తున్నామా? యేసు మార్గంలో బ్రతుకుతున్నామా? యేసు ఉన్నాడా? ఏడు యేసు? ఎక్కడున్నాడు యేసయ్య? మన బ్రతికే విధానం యేసయ్యని చూపించాలంట. మన సత్క్రియలను బట్టి పరలోకమన్న తండ్రికి మహిమ రావాలంట. ఏది మన జీవిత విధానం ఏంటి? మన కార్యాలు ఎలా ఉన్నాయి? సత్క్రియలా, మంచి కార్యాలా, చెడు కార్యాలా, ఆనందకరమైన కార్యాలా, బాధ పెట్టే కార్యాలా, దేవునికి అంగీకారమైన కార్యాలా, దేవునికి దూషణ తెచ్చే కార్యాలా? ఈరోజు ఎంతోమంది కలవరపు బ్రతుకు, కలవరం 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 కలవరం, ఒత్తిడి. మనుషుడు చూడండి, పొద్దున్న లేస్తే ఒత్తిడి, ప్రతిదానికి ఒత్తిడి. ఎందుకు ఒత్తిడి ఎక్కువ? ఆరాటం, కంగారు 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 కంగారు, వంటకి కంగారు, హోటల్కి వెళ్తే కంగారు, ఇంటికి వస్తే కంగారు, పడుకుంటానికి కంగారు. ఫోన్ పట్టుకుని గలుగుతాను మాత్రం కంగారు ఉండదంట. ఎప్పుడన్నా ఫోన్ కంగారు కంగారు, ఏమొచ్చింది మెసేజ్, తొందరగా ఆఫ్ చేయాలని గెలికావా? అప్పుడు మాత్రం తీరిగ్గా వెళ్తాం. ఇంకేముంది అపవాది వల. దయచేసి ఈరోజు ప్రభు నామంలో మీకు తెలియజేస్తున్నానండి, దేవుడి ప్రేమ మన పట్ల ఎంతో గొప్పగా ఉంది. ఆయన అనుగ్రహించిన కృపని దుర్వినియోగం చేయొద్దు. ఎందుకంటే దేవుడు నాకు తెలియజేస్తుంది, కృపాకాలము దాటిపోతానికి ముందే మనకు సమయం ఉంది. నీ బ్రతుకు ఒక టైమర్ ఉంది. మన బ్రతుకులకి దేవుడు ఒక టైం పెట్టాడు. నువ్వేం చేసినా చేయకపోయినా నీ టైం మాత్రం వెళ్ళిపోతూనే ఉంది. నమ్మవరా? మీ వయసు ఎంత? మీ వయసు మీ జీవితంలో టైమర్, దేవుడు పెట్టిన టైమర్. మీ వయసు ఒక టైమర్ పోతా ఉంది. ఎంతకాలం పోయింది? ఎన్ని తరుణాలు పోయాయి, ఎన్ని అవకాశాలు పోయాయి, ఎంత దీవెనలు పోగొట్టుకున్నారు, ఎంత దేవుడు అనుగ్రహించిన కృపను పోగొట్టుకున్నారు. ఈరోజు ప్రభు నామంలో మిమ్మల్ని వేడుకుంటున్నా, దేవుని ప్రేమ ఎంతో గొప్పది. ఆ ప్రేమని అవమానపరచకండి, ఆ ప్రేమను దూషించకండి, ఆయన చేసే కార్యాలని త్రోసివేయకండి. దేవుని వాక్యం చూసినప్పుడు, సామెతలు 14:14 చూసినప్పుడు, భక్తి విడిచిన మార్గంలో వానికే వెక్కసమగును, మంచివాని స్వభావము వానికే సంతోషం ఇచ్చును. జాగ్రత్త, జ్ఞాపకం చేసుకున్నాం. భక్తి విడిచిన మార్గంలో తనకేంటంట? ఎప్పుడు చూసినా తన సొంతమే అంట. అసలు మీ జీవితంలో విశ్వాసం ఉందా లేదా పరీక్షించుకుంటున్నాం. అసలు ఈరోజు మన జీవితంలో విశ్వాసంతో బ్రతుకుతున్నామా లేదా పరీక్షించుకుంటున్నాం. మన విశ్వాసం ఎంతవరకు ఉందనేది ధ్యానిస్తున్నాం. ఈరోజు దేవుడు మన దగ్గర నుంచి కోరేది విశ్వాసం ఉందా అని చూసుకుంటానికి ఈ వాక్యం చదువుతున్నాము. విశ్వాసం ఉందా లేదా టెస్ట్ చూసుకోవాలంటే, ఒక విశ్వాసం లేని వాని జీవితం, దిగజారిపోయిన వాని జీవితం, ఇంగ్లీష్లో అయితే చాలా బాగుంది ఆ మాట చెప్తాను, ద బ్యాక్ స్లైడర్, దిగజారిపోయిన వాని హృదయము తన సొంత మార్గములతో నింపబడి ఉంటుందంట. ఈరోజు దేవుని యందు భక్తి ఉందా లేదా అనేది పరీక్షించుకోవడానికి, విశ్వాసం ఉందా లేదా పరీక్షించుకోవడానికి ఒక వాక్యంలోంచి ప్రశ్న: మన జీవితం మన సొంత మార్గంలోకి వెళ్తుందా?
పొద్దుట్లో ఇస్తే ఏం తింటా, ఏం తాగుతా, ఏం ధరించుకుంటా, నాకేంటి, నేనేంటి, నేను ఎలాగా, దీంట్లోనే నింపబడి ఉంటున్నామా? లేకపోతే దేవుని వాక్కుని ఆధారం చేసుకుని మన జీవిత విధానాన్ని ఆయన వాక్కు చిత్తము తగినట్టుగా మలుచుకోగలుగుతున్నామా? దేవుని వాక్యలో చూసినప్పుడు ఇర్మియా గ్రంథము 3:12 చదివితే, నీవు వెళ్ళి ఉత్తర దిక్కున ఈ మాటలు ప్రకటింపుము, ఉత్తర దిక్కున ఈ మాటలు ప్రకటింపుము, ద్రోహిని వగు ఇశ్రాయేలు తిరిగి రమ్ము, ఇదే యెహోవా వాక్కు, మీ మీద నా కోపం పడనీయను, నేను కృపగలవాడను గనుక నేను ఎల్లప్పుడూ కోపించువాడను గనుక నేను ఎన్నడూ కోపించువాడను కాను. ఈరోజు దేవుడు ఎంతమందికి ఈ మాట చెప్తున్నాడు? దేవుడు ఎంతమందికి ఈ మాట చెప్తున్నాడు? ఓ ద్రోహమైన రాజు తిరిగిరా, దిగజారిపోయిన రాజు తిరిగిరా. మీకు చెప్పాల్సి వస్తుందా? మీ పేరు పెట్టుకోండి. ఏ విషయంలో దిగజారిపోయాం? ఏ విషయంలో జారిపోయాం? ఏ విషయంలో ప్రేమ తక్కువ ఉంది? ఏ విషయంలో దేవుని సేవిస్తున్నా దిగజారిపోయాం? ఏ విషయంలో క్రైస్తవుడు అని చెప్పినాడు నువ్వు చేతకాని బ్రతుకుతున్నావు? ఏ విషయంలో దేవుని వెంబడిస్తున్నానని చెప్తున్నాను నీవు దిగజారిపోయిన? ఆశ లేదు, దేవుడు అంటే ఆశ లేదు, దేవుని ఆరాధిస్తామంటే ఆశ లేదు, ప్రార్థన అంటే ఆశ లేదు, వాక్య పఠనము వాక్య ధ్యానం అంటే ఆశ లేదు, దేవుని సన్నిధి అంటే ఆశ లేదు. దిగజారిపోయిన ఇశ్రాయేలు తిరిగిరా. ఈరోజు దేవుడు ఈ మాట ప్రకటించబడుతున్నాడండి. దిగజారిపోయిన ప్రజలారా తిరిగి రండి. నేను కృప కనికరం చూపించే దేవుణ్ణి, నేను మీ జీవితాలను బాగు చేసే దేవుణ్ణి, నేను నా చిత్తము మేలైన నా చిత్తము మీ జీవితంలో జరిగించాలని ఆశపడుతున్నాను. తిరిగి రండి. ఇశ్రాయేలు అంట అనేక సార్లు దేవునికి వస్తాం పోతాం దేవుడు అసహించుకున్నాడు. కానీ ఆయన అంటున్నాడు, ఇదిగో నీ వైపు నా చేతులు చాచుంటున్నాను, తిరిగి రాను ఉద్దేశించిన ఎడల నా యొద్దకే రావాలి. ఈరోజు ప్రభు నామములో ఎంతో ప్రేమతో ఈ మాటలు మీకు తెలియజేస్తున్నానండి. మీ మార్గంలో మీరు వెళ్తే అది చివరికి నాశనమే, కానీ మీరు నాశనం అవ్వకూడదని దేవుడు ఆశపడుతున్నాడు. ఆయన మార్గంలోకి వచ్చే మీరు బ్రతకాలని దేవుడు ఆశపడుతున్నాడు, మీరు జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు, మీరు ఫలించాలని దేవుడు ఆశపడుతున్నాడు, మీరు అభివృద్ధి చెందాలని దేవుడు ఆశపడుతున్నాడు. నాశనం కాదు దేవుడు కోరేది, దీవెన, ఫలించే జీవితం. దొంగ దోచుకుంటానికి నాశనం చేస్తానికి వస్తున్నాడు, కానీ మనిషి కుమారుడు దేనికి వచ్చాడంట? యేసు ప్రభు దేనికి వచ్చాడంట? సమృద్ధి జీవాన్ని ఇస్తానికి వచ్చాడంట. ఎలా ఉంది మీ జీవితం? సాటిస్ఫాక్షన్ ఉందా? సమృద్ధి ఉందా? నెమ్మది ఉందా? ధైర్యం ఉందా? జీవితంలో ప్రశాంతత ఉందా? జీవితంలో ఎట్టి పరిస్థితుల్లో నిమ్మలంగా ఉండగలుగుతున్నారా? లేకపోతే కంగారుగా బ్రతుకుతున్నారా? ఎలాగుందండి మన బ్రతుకు? దేవుని మీద విశ్వాసంతో. ఇక్కడ ఉన్న మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, ఇప్పుడు అడుగుతున్నాను, ఇప్పుడు యథార్థంగా జవాబు అవ్వాలి. ఎంతమందికి యేసే నాకు దగ్గరగా ఉన్నాడు అని చెప్పగలుగుతారు? చెప్పండి, చేతులు చెప్పండి, చూసుకోండి. ఇంతమంది క్రైస్తవులమే. ఎంతమందికి యేసే దగ్గర ఉన్నాడంటే ఇంతమందికి దూరంగా ఉన్నాడు. ఎందుకు దూరంగా ఉన్నాడు? దేవుని వాక్యం ఆయన తెలియజేస్తున్నాడు. వారు నోటితో పిలుస్తారంట, కానీ వారి హృదయాలు దూరంగా ఉన్నాయంట. నీ హృదయం యేసుకు దగ్గరగా కాకుండా ఆయన నీ దగ్గరగా ఉండలేడు. ఈరోజు దేవుడు ఎవరో ఒక మనిషి దగ్గరగా ఉండి ఒక మనిషి దగ్గర దూరంగా ఆశపడతలే. అందరూ ఆయన బిడ్డలే, అందరి కొరకు ఆయన రక్తాన్ని చిందించాడు, అందరూ ఆయన దగ్గరగా బ్రతకాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందరూ ఆయన స్వభావం కలిగిన వారుగా, క్రీస్తు మనసు కలిగిన వారుగా జీవించాలని దేవుడు ఎంతో ఆశపడుతున్నాడు. ఈరోజు ఎంతో భారంతో ఈ మాట చెప్తున్నానండి. అపవాది చేయగలిగినంత ఏర్పరచబడిన వారిని మోసపరుస్తానికి వాడు ఎంతగానో పన్నాగాలు పన్నుతూ, కలవరాలతో, అబద్ధాలతో, దుష్ప్రకటనలతో దేవుని బిడ్డల్ని చెదరగొడుతున్నాడు. ఈరోజు మీ విశ్వాసం ఎలాగుంది? క్రీస్తుతో మీ స్థానం ఎలాగుంది? దేవుని వాక్యంలో చూసినప్పుడు ఎక్కడ? అదే 3:22 ఇర్మియా గ్రంథము. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి. ఇందాకైతే ఎలాగ చెప్పాడు? ద్రోహమైన ఇశ్రాయేలు. ఇంగ్లీష్లో ఆ మాటకి బ్యాక్ స్లైడింగ్ అని ఉంది, బ్లాక్ స్లైడింగ్ అని ఉంది, దిగజారిపోయిన. ఇక్కడ మరలా చూసినప్పుడు భ్రష్టులైన బిడ్డలారా. అబ్బా, ఎంత కఠినంగా ఉంది ఈ మాట. ఈరోజు దేవుడు ఎవరైనా చూసి భ్రష్టుడా అని పిలవాల్సిన మాట ఉందా? ఈరోజు దేవుడు మనల్ని చూసి భ్రష్టురాలా అని పిలవాల్సిన మాట ఉందా? బాధకరమైన మాట కదా.
భ్రష్టుడా. ఏంటంటే ఆ భ్రష్టత్వము, దేవుని విడిచి లోకాన్ని ప్రేమిస్తాం. నేను తప్ప నీకు వేరే ఒక దేవుడు ఉండకూడదని దేవుడు మాటిచ్చాడు. ఆయన స్థానంలో ఏది పెట్టిన ఊరుకోడు. రోషం కలిగిన దేవుడు, పౌరుషం కలిగిన దేవుడు, జీవం కలిగిన దేవుడు. ఆయన స్థానంలో ఏదో వంచనోడు అంట. ఈరోజు చాలామంది దేవుని స్థానంలో ఏదేదో పెట్టి, నాకు ఇది వర్కౌట్ అవ్వట్లేదు, నాకు అది వర్కౌట్ అవ్వట్లేదు, నాకు ఇది జరగట్లేదు, నాకు అది జరగట్లేదు అంటున్నావు. కానీ ప్రభు తెలియజేస్తున్నాడండి, ఆయన నీతి, ఆయన రాజ్యాన్ని మొదట వెతుకుతే అప్పుడు నీకు సమస్తం అనుగ్రహించబడుతుంది. అప్పుడు నీకు అది లేకపోతే ఏది లేదు. ఈరోజు మనం ఆయన నీతి, ఆయన రాజ్యాన్ని వెతకట్లే. అంతా స్వార్థమే వెతుక్కుంటున్నాం, అంత సొంత మార్గంలోనే వెళ్తున్నాం, అంత మన సొంత నిర్ణయాలే. దేవుడు అన్నాడు, దిగజారిపోయిన ఇశ్రాయేలు, దిగజారిపోయిన పిల్లలారా, ఓ రోగివైన ఇశ్రాయేలు, భ్రష్టులైన పిల్లలారా, నా ఇద్దరికి తిరిగిరా. అక్కడ ఆ మాట చూస్తా అంత లోపలే, నేను నిన్ను స్వస్థపరుస్తా, మీ అవిశ్వాసమును నేను బాగు చేస్తాను, నీ అవిశ్వాసాన్ని నేను బాగు చేస్తాను. ఇంగ్లీష్లో అయితే ఎలా ఉందంటే, ఐ విల్ హీల్ యువర్ బ్యాక్ స్లైడింగ్. నీ అవిశ్వాసాన్ని నేను బాగు చేస్తాను. కంటిన్యూ. నీవే మా దేవుడైన యెహోవావు, నీ యొద్దకే మేము వచ్చుచున్నాము. నీవే మా దేవుడైన యెహోవావి, నీ యొద్దకే మేము వస్తున్నాము. ఇంకా ఇర్మియా గ్రంథం 8:5 ఇర్మియా ప్రవక్త చూసినప్పుడు ఆయన ఇచ్చిన తిట్లు ఇంకెవరు అవ్వలే. ఈ రోజు కానీ ఇర్మియా లాంటి ప్రవక్తలు ఇక్కడ నిలబడతారు, రాళ్ళతో కూడా చంపేస్తారంట. చదువుతారండి. ఎస్. యెరూషలేము ప్రజలు ఏల విశ్వాసఘాతుకులై అది ఆ మాట మరలా చూస్తే దిగజారిపోయిన వారు. యెరూషలేము ప్రజలు విశ్వాసఘాతుకులై నిత్యము ద్రోహము చేయుచున్నారు. నిత్యము ద్రోహము. దిగజారిపోయిన బ్రతుకుల్ని దేవుడు ద్రోహులు అని పిలుస్తున్నాడండి. ఈ మాట మీకు అర్థమవుతుందో లేదో, దేవుడు ఎంత కఠినంగా మాట్లాడుతున్నాడు. యేసయ్య నీకు దగ్గరగా ఉన్నాడా అంటే చాలా మందికి డౌట్. ఉన్నాడా? ఎక్కడున్నాడు? ఏ రీతిగా ఉన్నాడు? ఏడి కనబడినా చూసి నువ్వు మాట్లాడేదానికి అన్నింటిలో మాట్లాడతామే దేవుడు నీకు దగ్గర ఉన్నాడని అర్థం కాదు. దేవుని వాక్యం చూస్తే మోషే అంటాడు, నీ సన్నిధి మాతో రాని ఎడలా మమ్మల్ని ఇక్కడ నుండి తీసుకెళ్ళద్దు. నీ సన్నిధి కావాలయ్యా, నీ సన్నిధి. అనేక సార్లు మోషే చూసేటప్పుడు అక్కడ దేవుడు మాట్లాడతాం కాదు, ఆయన వారి మధ్య ఉంటాం అంతే. వారి మధ్య పగటి మేఘ స్తంభమే, రాత్రి అగ్ని స్తంభమే, దేవుడు వారి మధ్య ఉన్నాడంట. ఈరోజు ఇక్కడ ఉన్న మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుడు మీ జీవితంలో మీకు దగ్గరగా ఉన్నాడా? ఈరోజు నీలో నీతో ఆయన ఆత్మను ఉంచి, యేసు ప్రభువు అన్నాడు, నేను యుగ సమాప్తి వరకు నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను. నేను విడిచిపెట్టను. యుగ సమాప్తి వరకు నేను మీతో ఉంటాను. ఐ విల్ బీ విత్ యూ. మిమ్మల్ని విడిచిపెట్టను, మీతో ఉంటాను అంటున్నాడు. కానీ ఈరోజు దేవుడు విడిచిపెడతాం కాదు, మనం విడిచిపెడతాం. దేవుడు మనల్ని తునీకరిస్తాం కాదు, మనం ఆయన తునీకరిస్తాం. ఈరోజు కృపకాలంలో మనం ఉన్నాము. కృప కలిగిన దేవుడు ఆయన చేతులు చాచుంచి, రా ఇశ్రాయేలు, నీ పేరు పెట్టుకుని చెప్పండి. మీతో దేవుడు అంటున్నాడు, రాయ్యా, నా దగ్గరికి రాయ్యా, నాతో బ్రతుకయ్యా, నాతో ఉండయ్యా. కానీ ఈరోజు మనం అంటున్నా, కాదు ప్రభా, నాకు వేరే ఇంట్రెస్ట్లు ఉన్నాయి, నాకు వేరే ఆశలు ఉన్నాయి, నాకు వేరే పనులు ఉన్నాయి, నాకెంతో స్ట్రెస్ ఉంది ప్రభా, నాకెంతో టెన్షన్ ఉంది ప్రభా. మా సోదరులు కూడా అదే చెప్తానండి, అయ్యా నువ్వు ఎంత మీటింగ్కి పనిచేసావు ముఖ్యం కాదు, నువ్వు దేవుని దగ్గర కూడా చూసుకో. ఎందుకంటే మార్త విస్తారమైన పడులతో నింపబడిందంట. కానీ దేవుడు కోరింది ఏంటి? ఆయన పాదాల దగ్గర కూర్చుంటాం, ఆయన సన్నిధి వెతుకుతాం. అందుకని అంటూ ఉంటాం మా టీంతో, లెట్ నాట్ మినిస్ట్రీ బికమ్ మోర్ దెన్ గాడ్. దేవుని కన్నా నీ పరిచయం ఎక్కువైపోనవద్దు. దేవుడు కోరేది నీవు ఆయనతో సరిగా ఉండాలండి. నువ్వు ఆయనతో సరిలేకుండా నువ్వు ఎంత పరిచయం చేసినా వ్యర్థమే. అపవాదికి ఎక్కడ ఏం బెదిరిపడు, ఇంకా నవ్వుకుంటాడు, వాడు ఎంటర్టైన్మెంట్ ఇస్తాడు, వాడు ఇంకా పార్ట్నర్షిప్ ఇస్తాడు, అవసరమైతే నీకు ఇంకా సహాయం చేస్తాడు. చచ్చిన వారి మధ్య వాడు నివసించేవాడు, చచ్చిన స్థితిలో నిన్ను ఉంచుతానికి. కానీ యేసు వచ్చినప్పుడు ఆయన కలిగిన వారు చచ్చిన బ్రతుకులు ఉండవు, చచ్చిన స్థితి ఉండదు. యేసు ప్రభు అడుగుపెట్టిన ఏ స్థలమైనా కూడా చచ్చిన స్థితుల్లో ఉన్న వారిని లేపిన దేవుడు, చీకటి ప్రజలకు వెలుగు ఇచ్చిన దేవుడు. టుడే మన జీవితాలు వెలిగించబడిన జీవితంలో యేసు ప్రభు అన్నాడు, మీరు లోకానికి, పక్కన చూసి మొహమాటం లేకుండా మీరు లోకానికి వెలుగే ఉన్నారని చెప్పండి. వారు చెప్తే మీరు చెప్పండి, నువ్వు కూడా లోకానికి వెలుగే ఉన్నారని చెప్పండి. చెప్పారా? ఏది నీ వెలుగు? చూసి వెలుగు వచ్చిన ఏ క్షణమైనా చీకటిని పోవా బయటికి.
రిక్వెస్ట్ ఉండదు అక్కడ. వెలుగు వచ్చిన క్షణము చీకటి పారిపోతుంది, వెలుగు వచ్చిన నిమిషము చీకటి పారిపోతుంది. ఈరోజు నీ జీవితం వెలిగించబడితే, నువ్వు ఒక స్థలంలోకి అడుగు పెట్టినప్పుడు నీ జీవితంలో దేవుడు ఇచ్చిన కృప నువ్వు ఇతరులకు పంచగలుగుతావు. నువ్వు ప్రార్థిస్తే ప్రభు కార్యములు జరిగిస్తావు, నువ్వు చూడగలుగుతావు. ఈరోజు ఎంతోమంది దిగజారిపోయిన దేవునికి దూరంగా ఉన్న బ్రతుకులు. ఎక్కడ? ఇర్మియా గ్రంథంలోనే 14వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదువుదామండి. యెహోవా, ఓ యెహోవా, మా తిరుగుబాటులు అనేకములు, మా తిరుగుబాటులు అనేకములు, నీకు విరోధముగా మేము పాపము చేసితిమి, నీకు విరోధముగా మేము పాపము చేసితిమి. మా దోషములు మా మీద దోషారోపణ చేయుచున్నవి. నీ నామమును బట్టి నీవే కార్యము జరిగించుము. ఇక్కడ చూస్తే మేము చేసిన పాపములు అధికము, మేము చేసిన దోషములు అధికము, మమ్మల్ని క్షమించయ్యా. దేవుని సన్నిధిని కోరి ఆశతో మీరు ఇక్కడికి వచ్చారు. అయినా మీరు ఇక్కడ వచ్చిన వారందరూ నిజంగా దేవుని సన్నిధిని అనుభవించాలని ఆశతో వచ్చారు. అలాంటి వారు ఇక్కడ వచ్చిన వారంటే నిజంగా హల్లెలూయా చెప్తారు. ఒకసారి చేతులు ఎత్తి ఈరోజు అడగండి, దేవా నా దిగజారిపోయిన బ్రతుకుని బాగు చేయవా. ఇక్కడ అదే మనం చదివింది. వాళ్ళు అడుగుతున్నారు, ఓ లార్డ్ హీల్ us, మమ్మల్ని బాగు చేయయ్యా, మమ్మల్ని స్వస్థపరిచయ్యా, మమ్మల్ని సరిదిద్దయ్యా. ఒక మనిషి ఎప్పుడు దిగజారిపోతాడు, అసలు ఎందుకు దిగజారిపోతాడు? లెట్స్ డిస్కస్ దిస్. ఎందుకు ఒక మనిషి దిగజారిపోతాడు? ఇక్కడ ఉన్నవారు ఎంతమంది విశ్వాసులు రక్షించబడి, ఒక మాట అయినా అడుగుదాం అనుకుంటాను, ఎంతమంది ఇక్కడ రక్షించబడి బాప్తిజం తీసుకున్న వారు ఉన్నారో? చేతులు ఎత్తి హల్లెలూయా చెప్తారండి. చేతులు ఎత్తి. రక్షించబడిన వారు, ఇంకా బాప్తిజం తీసుకున్న వారు ఒకసారి చేతులు ఎత్తుతారా అండి? కొంచెం ధైర్యంగా చేతులు ఎత్తండి. వై నాట్? ఇంకా ఆయనతో నీ జీవితము నిబంధన ఎప్పుడు మొహమాటం లేకుండా స్ట్రైట్గా చెప్పేస్తానండి. ప్రభు రాకడొస్తే నువ్వు ఎత్తబడాలంటే నీ పేరు జీవగ్రంథంలో ఉండాలి. నీ పేరు ఎలా జీవగ్రంథంలో ఉంటుంది? డబ్బులు ఇస్తూ ఉంటుందా? అలానే క్రమంగా వస్తూ ఉంటుందా? నువ్వేదో సత్కార్యాలు చేస్తూ వస్తుందా? ఈ లోక నమ్మిన రీతిగా దానాలు ఎన్ని చేస్తూ ఉంటా వస్తాయా? కాదు 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 కాదు. గొర్రెపిల్ల రక్తం ద్వారా కడగబడాలి, క్రీస్తుతో నిబంధన చేయబడాలి. క్రీస్తుతో నిబంధన లేకపోతే నీ జీవితం జీవగ్రంథంలో లేదు. నీ పేరు జీవగ్రంథంలో ఉండదు. అండ్ నువ్వు ఎంత చేసినా ఏది చేసినా అంత వ్యర్థమే. ఈరోజు దేవుడు ప్రతి ఒక్కరికి ఇచ్చిన స్వతంత్రత, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో అంతే, సింపుల్. నువ్వేదో మంచి కార్యాలు చేసి, ఏదో నువ్వు గొప్ప కార్యాలు చేసి, నువ్వేదో గొప్పోడుగా బ్రతికిన తర్వాత కాదు. చాలామంది రక్షించబడయ్యా అంటే వారు చెప్పే మాట ఏం తెలుసా? నాకు ఇంకా బంధకాల్లో ఉన్నాను, నేను అన్నీ విడిచిపెట్టిన తర్వాత, అన్నీ నేను బాగు చేసిన తర్వాత, అన్నీ నేను మార్చుకున్న తర్వాత అప్పుడు నేను వచ్చి రక్షించబడతాను. అంతటి అంతటా నువ్వే చేస్తావు అనుకుంటున్నావు. అంతటి అంతటా నువ్వు చేయగలిగితే ఇంక యేసు ప్రభు ఈ లోకంలోకి వస్తానికి అవసరం ఏముంది? యేసు ప్రభు నీ క్రయధనం ఆయన చెల్లిస్తానికి అవసరం ఏముంది? నీ కొరకు స్వరూపమైన సొగసైన లేని వాడిగా మార్చబడతానికి అవకాశం ఏముంది? ఆయన వీపు దున్నవలసిన అవసరం ఏముంది? ఎందుకు ఆయన దెబ్బలు, ఎందుకు ఆయన రక్తం, ఎందుకు ఆయన నగ్నంగా సిలుపైన వేలాడాల్సిన అవసరం ఉంది? ఈరోజు జ్ఞాపకం చేసుకోండి, నీ అంతటా నువ్వు ఏమీ చేయలేవు. నీ అంతటా నువ్వు బాగుపడలేవు. నీ అంతటా నువ్వు పాపం నుండి విడిపించబడలేవు. మనకు రక్షకుడు కావాలి. యేసు అన్న పేరుకే దేవుడు రక్షణే ఉన్నాడు. ఓల్డ్ హీబ్రూలో చూస్తే, గ్రీకులో చూస్తే యేసు అంటే రక్షకుడు. యేసు మాత్రమే రక్షకుడు, ఇంకెవరు కాదు. నిన్ను రక్షించగలిగిన దేవుడు నీ పాపము నుండి నిన్ను విడిపించి, నీ దోషములను కొట్టివేసి, నిన్ను దేవుని బిడ్డగా మార్చి స్వతంత్రత స్వతంత్రత స్వతంత్రత. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ రియలీ ఎక్స్పీరియన్స్. ఎంతమంది నిజంగా స్వతంత్రత జీవితాలు అనుభవించారో తెలియదు. కానీ ఈరోజు మనం చాలామంది అనుకుంటాం చేతులు సంఖ్యలు వేస్తే స్వతంత్రత లేదని. పౌలు శీలలు చూడండి, వారి చేతులకు సంఖ్యలు వేసి బానిసలుగా, ఖైదీలుగా వారిని చెరసాల్లో పెట్టినా కూడా వారు స్వతంత్రత కలిగిన వారు ఉన్నారు. వారు అక్కడ కూడా దేవుని కీర్తించి, దేవుని ఆరాధించి, దేవుని సన్నిధి వారి మధ్య దిగి వస్తాం. భూమి కంపిస్తాం, వారి బంధకాలు తెంపబడతాం. జ్ఞాపకం చేసుకోండి, మీ అంతటా మీరు మీ పాపాన్ని విడిచిపెట్టలేరు. మీకు కావాల్సిన పరిశుద్ధాత్మ సహాయం, మీకు కావాల్సిన పరిశుద్ధాత్మ శక్తి. మీ అంతటా మీరు మనసు మార్చుకోలేరు. దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఎందరైతే దేవుని ఆత్మ ద్వారా నడిపించబడతారో వారందరూ దేవుని బిడ్డలై కుమారులు అని పిలబడతారంట.
పరిశుద్ధాత్ముడు కావాలి నీ మనసును మారుస్తానికి, నీ జీవిత విధానాన్ని మారుస్తానికి, నీకు జయము శక్తిని ఇస్తానికి, నిన్ను ప్రోత్సాహపరిచి బలపరిచి తండ్రి చిత్తము నీ జీవితంలో జరిగిస్తానికి. ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం, ఎంత పాపినైనా దేవుడు క్షమిస్తానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన దగ్గరికి వస్తే ఆయన క్షమిస్తాడు. నువ్వు క్షమించమని అడిగితే క్షమాపణ. దయచేసి స్థలంలో ఉంచండి, కళ్ళు మూసుకోండి. దేవా నన్ను సరిచేయ్యా, నాకు సమాధానం దయచేయ్యా, నా పాపాలను క్షమించు, నా తప్పిదములను క్షమించు, నా అవినీతి కార్యాలను క్షమించు, నా నిర్లక్ష్యతను క్షమించు, నా చెడు స్నేహాన్ని బట్టి నన్ను క్షమించు ప్రభువా. నీకు ఇష్టం లేనిది నా జీవితంలో ఏదో ఉండనయ్యా, నీకు ఇష్టం లేనిది నా జీవితంలో ఏదో వద్దు ప్రభువా. దేవా నీ సమాధానం నన్ను ఏలాలి, నీ సమాధానం నాలో ఉండాలి ప్రభువా, నీ సంతోషం నేను కలిగి ఉండాలి అయ్యా. నువ్వు కావాలి ప్రభువా. నాకు ఎంతమంది చెప్పగలుగుతారు దేవుడు నాకు కావాలి? చెప్పండి. యేసయ్యా నాకు నువ్వు కావాలి. నా పాపాల నుండి నన్ను విడిపించు, నా దోషం నుండి నన్ను విడిపించు, నా శిక్ష అంతా భరించిన యేసయ్యా నాకు కావాల్సిన స్వతంత్రత దయచేయి, ఆనందము దయచేయి, రక్షణ ఆనందము దయచేయి ప్రభువా. రక్షించబడిన వారు అంటే ఇంకెంతకాలం నిర్లక్ష్యపరుస్తారు, ఆలక్ష్యం చేస్తారు. యేసయ్య లేకుండా నీ అంతటా నువ్వేం చేయలేవండి. యేసు ప్రభు చెప్తాడు, నాకు వేరుగుంటే మీరు ఏమీ చేయలేరు. చెప్పండి, యేసయ్య నాకు నువ్వు కావాలి. ఆయన చేతుల్లో సమర్పించుకోండి. రక్షించబడిన వారు మీరు నిజంగా పరీక్షించుకోండి. ఆయన రక్తంలో కడగబడిన నీవు నీతిమంతుడిగా బ్రతుకుతున్నావా? నీతి మార్గంలో నడుస్తున్నావా? సత్య స్వరూపైన ఆత్మ ద్వారా నడిపించబడుతున్నావా? పరిశుద్ధాత్మ శక్తితో జీవిస్తున్నారా? ఇంకా సొంత శక్తి, సొంత మార్గాలు, సొంత కార్యాలు, నేను 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 అన్నట్టుగా వెర్రవీగుతున్నామా? ఎక్కడ మీ హృదయంలో అక్కడ దోషం అనిపిస్తే, నేను దేవునికి దూరంగా ఉన్నాను అనిపిస్తే, నా జీవితము దేవునికి అంగీకారంగా లేదనిపిస్తే యథార్థంగా ప్రార్థన చేయండి. యేసయ్య నన్ను కడిగయ్యా, నీ రక్తంతో కడిగయ్యా, నీ రక్తంతో కడిగయ్యా, నన్ను కడిగి శుద్ధునిగా చెయ్యేసయ్యా, నన్ను కడిగి నన్ను నీతిమంతునిగా చెయ్యయ్యా. నా పాపాలు కడుగు, నా దోషములు కడుగు, నా శిక్షను కొట్టివేయి ప్రభా. ప్రభా ఇదిగో నేను వేడుకుంటానయ్యా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ వేడుకుంటామయ్యా. నీ సహాయము, నీ విడుదల, నీ జయము, నీ స్వతంత్రత, నీ ఆదరణ, నీ బలము, నీ నెమ్మది, నీ తోడు అయ్యా, నీ ఆత్మ కార్యములో మా జీవితంలో వేడుకుంటున్నామయ్యా. ఇక్కడ ఎవరెవరైతే వారి జీవితాలు సమర్పించుకుని ప్రభువా నాకు నువ్వు కావాలి, నా తప్పులను క్షమించు, నా పొరపాట్లను క్షమించు, నా దిగజారిపిన స్థితిని క్షమించు, నీకు దూరంగా నేను ఉన్నదాన్ని బట్టి నన్ను క్షమించు. అదే సమయంలో ఇక్కడ రక్షించబడిన వారు ప్రభువా నాకు నువ్వు కావాలి అని ఎవరెవరైతే ఆశతో ఇక్కడ నిలబడి ఉన్నారో అయ్యా, ఇప్పుడేనయ్యా నీ హస్తంతో పట్టుకో ప్రభువా, ఇప్పుడే పట్టుకో అయ్యా. పరిశుద్ధాత్మదేవా ఇదిగోనయ్యా, ఎవరెవరైతే ఆశతో కూర్చున్నారో వారిని ఇప్పుడే పట్టుకోమని వేడుకుంటానయ్యా. అయ్యా బంధించబడిన జీవితాలు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, బంధించబడిన జీవితాలు ఇక్కడ ఉండడానికి వీల్లేదు దేవా. ఇదిగోనయ్యా ఇప్పుడే 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 నజరేయుడైన యేసు నామములో బంధించబడిన వారికి విడుదల కలుగుడుగా అక్కడ ప్రకటిస్తున్నాను. నీకు విడుదల కావాలంటే యేసయ్యానికి ఎక్కవేయాలి. ఇప్పుడు యేసయ్యా, ఇంకా బిగ్గరగా యేసయ్యా, ఇంకా బిగ్గరగా యేసయ్యా, యేసయ్యా. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత ఉంది. నమ్ముతున్నారా? యేసు పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత ఉంది. ఎలాంటి వారికైనా స్వస్థత ఉంది, ఎలాంటి రోగంకైనా స్వస్థత ఉంది. ఆయన స్వస్థపరచలేని రోగం అంటూ ఏది లేదు. ఇప్పుడు యేసయ్య అని పిలువబడుతున్నప్పుడే ఎవరెవరికి ఎక్కడ ఏ రీతిగా స్వస్థత కావాలి ఇప్పుడే స్వస్థత కలగబోతుంది. రెడీ, 1 2 3. యేసు పొందిన గాయముల ద్వారా ఇప్పుడే స్వస్థత కలుగునుగాక. స్వస్థపరిచే యెహోవా మన మధ్య ఉన్నాడు. ఇదిగో ప్రభా, స్వస్థపరిచేయ్యా, చెదిరిన జీవితాలను బాగు చేయ్యా, విరిగిన బ్రతుకులను బాగు చేయ్యా, పాడైన జీవితాలను బాగు చేయ్యా, నలిగిన బ్రతుకులను బాగు చేయ్యా, కుమిలిన జీవితాలను తిరిగి లేపో ప్రభువా. శాతకాని బ్రతుకుల్ని, మనుషుల ద్వారా తునీకరించబడిన జీవితాలని దేవా, మనుషుల ద్వారా హేళన చేయబడిన జీవితాలని అయ్యా నువ్వు బాగు చేయ్యా, లేవనెత్తయ్యా, బలపరిచయ్యా, సరిదిద్దయ్యా. అయ్యా నీ ఆత్మకార్యములు జరిగించయ్యా.
ఇదిగో ప్రభా, ఇప్పుడే ఎవరైతే నిన్ను కోరుచున్నారో, ఎవరైతే నిన్ను ఆహ్వానిస్తున్నారో, ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో విరిగిన జీవితాలు బాగు చేయబడునుగాక. ఇక్కడ ఎవ్వరు ఏ రీతిగా పోర్నోగ్రఫీ కానీ, ఎటువంటి అశ్లీలమైన దృశ్యాలు కానీ, వ్యర్థమైన రిలేషన్షిప్స్ కానీ, వ్యర్థమైన బంధకాలు, త్రాగుడు, మత్తు పదార్థాలతో నింపబడిన జీవితాలు ఏదైనా సరే, ఎవరెవరైతే నాకు విడుదల కావాలి, నాకు ఈ బంధకాల నుండి విడుదల కావాలి, ఈ పాప అలవాటుల నుండి విడుదల కావాలని అడుగుతున్నారో, ప్రభువా ఇప్పుడేనయ్యా వారు నీ నామము పలుకుతముతో వారికి విడుదల కావాలి, కలగాలని ప్రకటిస్తూ ఇప్పుడే ప్రభా ఈ విశ్వాసంతో ప్రార్థన చేయుచుండగా నీవు కార్యం జరిగించమని వేడుకుంటాను. ఇక్కడ విశ్వాసంతో విడుదల కావాలన్న వారందరూ కలిసి రెడీ, 1 2 3 బిగ్గరగా యేసయ్యా, బిగ్గరగా యేసయ్యా, యేసయ్యా నీ నామములో మాకు విడుదల స్వతంత్రత ఉందని నమ్ముచు ప్రతి బంధకములు పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారంగా తెంపబడునుగా కానీ ప్రకటిస్తున్నాను. సంపూర్ణ విడుదల స్వతంత్రత యేసు నామములో కలుగుడుగాక. నూతన సృష్టిగా మార్చే దేవుడు నీవే, మారాన్ని మధురంగా మార్చే దేవుడు నీవే. ఈ సభల్లోకి అడుగుపెట్టిన వారి జీవితంలో నిజంగా మార్చబడాలయ్యా, వారి మనసులను మార్చేయ్యా, వారి కుటుంబాలను మార్చేయ్యా. దేవా మా జీవితంలో ఆనందం కలగాలి, సమాధానంతో నింపబడాలి, ధైర్యంతో నింపబడాలి, స్వేచ్ఛత నింపబడాలి. నీ నామమున శక్తి అధికారము కలిగి బ్రతకాలయ్యా. పిరికి తన ఆత్మని మాకు అవ్వాలి, పిరికి తన ఆత్మ ఇక్కడ ఎవరిని ఏతనకు వీల్లేదు. ఏ చీకటి ప్రభావం అవ్వచ్చు, ఏకి విరోధంగా పంపబడిన ప్రభావం అవ్వచ్చు, ప్రతి చీకటి కార్యాలు, విరోధ శక్తుల కార్యాలు ఇప్పుడు యేసు నామములో ఎదురిస్తున్నాము. ప్రతి చీకటి కార్యాలు నజరేయుడైన యేసు నామములో సంపూర్ణంగా లయమైపోవునుగా అక్కడ ఆజ్ఞాపిస్తున్నాను. ఇదిగో ప్రభా, నీ శక్తి, నీ బలము, నీ తేజస్సు, నీ విడుదల మాకు దయచేయి. ఉన్న ప్రతి జీవితాన్ని బాగు చేయ. నీ కొరకు ఆశపడిన ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆదుకో, బలపరచు, నీవే కార్యము జరిగించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా, పాపి